హాయ్! నమస్తే అండి. అందరికీ ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నేను దేవుని ప్రసాదం కోసం పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం తయారు చేసుకున్నాను. అవి ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తాను. ప్రసాదం కోసమైతే అదే పానకం చేస్తాం గదా! శ్రీరామనవమికి. దానికోసం ఇక్కడ ఒక బౌల్‌కి పసుపు రాసి, బొట్టు పెట్టేసి, దానిలో హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను. దానికి సరిపడా స్వీట్‌నెస్ కోసం పావు కప్పు బెల్లం తురుముకొని, తర్వాత యాడ్ చేసేసాను. ఆ బెల్లంలోకి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేశాను. మిరియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే బెల్లం పానకంలో కంపల్సరీగా మిరియాల పొడేస్తాం కదా! అందుకనే నేను కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఈ వాటర్‌లో బెల్లం అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఈ పానకంలో చివరగా కొన్ని తులసాకులు కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీన్నంతటిని, ఈ నైవేద్యాన్ని అంతటిని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఒక గ్లాస్‌లోకి తీసుకొని బెల్లం పానకం రెడీ చేసేసాను. ఇది మా అమ్మమ్మల నాటి నుంచి మా అమ్మమ్మ ఇలానే తయారు చేస్తారు. మా అమ్మ కూడా ఇలానే తయారు చేస్తారు. అదే నాకు ఇలా అలవాటయింది. శ్రీరామనవమి అంటే ముందుగా గుర్తు వచ్చేది మాత్రం బెల్లం పానకం. పానకం కదా! ఆ పానకం ఎందుకిస్తారు? పూజకి ఎన్నో ప్రసాదాలు ఎన్నో ఉన్నాయి. అవేమీ పెట్టకుండా బెల్లం పానకమే ఎందుకిస్తారు? ఎందుకంటే శ్రీరామనవమి మంచి ఎండాకాలంలో వస్తుంది. అందుకని ఆ ఎండకి మన బాడీలో ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. అలా ఏమీ జరగకుండా మన బాడీ కూల్ అవ్వడానికి బెల్లం పానకం ఇస్తారంట. మీలో ఎంతమందికి తెలుసు మరి? పచ్చి చలిమిడి కోసం ఒక కప్పు బియ్యపిండి, ముప్పావు కప్పు బెల్లం తురుము, హాఫ్ కప్పు నెయ్యిని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళేసుకొని కలుపుకోవాలి. చలిమిడి అయితే రెడీ అయిపోయింది. వడపప్పు కోసం ఒక కప్పు పెసరపప్పుని కాసేపు నానబెట్టి, తర్వాత నీళ్ళన్నీ వడగట్టి, ఆ పప్పుని ఇంకో గిన్నెలో వేసుకోండి. వడపప్పు పైన ఒక చిన్న ముక్క బెల్లంని పెట్టి నైవేద్యంగా సమర్పించండి. పండగలొస్తే ముందు రోజు లేదా 3 రోజుల నుండి హడావిడి ఉంటుంది కదా! ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని ఆ ఫీల్ చాలా బావుంటుంది మరి. పూజ గదిలో అంతా దేవుడి దగ్గర ముందుగానే రెడీ చేసుకొని, ఇలా పూజ స్టార్ట్ చేసుకుంటాను నేను. దేవుడి దగ్గర ఇలా ప్రసాదాలు, నైవేద్యాలు తయారు చేసుకొని, నేనైతే పూజ చేసుకున్నాను. మనసులో భక్తితో నా కోరికలేవో చిన్న చిన్న కోరికలన్నీ కోరేసుకొని, నేను కూడా దండం పెట్టుకొని, పూజైతే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ మా సొసైటీలో సీతారాం కళ్యాణం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలి. అందుకే త్వరగా పూజైతే చేసేసుకున్నాను. నా పూజైతే ఈ శ్రీరామనవమి రోజు ఇలా జరిగింది. మరి మీరు కూడా చేసుకున్నారా శ్రీరామనవమి పూజ? మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం కూడా మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్.